యాత్రికుని ప్రయాణము. జాన్ బెన్యన్. పరిచయము. మహిమ ద్వారము వచ్చు పర్యంతము అతడెవ్విధమున పరిగెత్తుచున్నాడో దానిని కూడా ఇది చూపెట్టుచున్నది. వారు తమ ప్రయాసమును ఎటుల వ్యర్థపరచుకొందురో, ఎటుల మూర్ఖుల వలె మరణించెదరో, దీనికి గల కారణమును కూడా నీవిక్కడ చూడవచ్చును. నీవు సభ తీర్మానమునకు కట్టుబడి ఉన్నట్లయిన ఈ పుస్తకము నిన్నొక యాత్రికునిగా చేయును. దీనికి గల మార్గదర్శక సూత్రములను నీవు గ్రహించినట్లయిన ఇది నిన్ను పవిత్ర భూభాగమునకు నడిపించును. నిజమే, ఇది సోమరిపోతులను చురుకుదనము గలవారిగా తీర్చిదిద్దును. గ్రుడ్డివారు సైతము ఆనందకరమైన విషయాలను చూచునట్లు చేయును. అరుదైన మరియు లాభదాయకమునైన దేదైనను దొరుకునేమోనని ఆశించుచుంటివా? ఒక కట్టుకథయందు సత్యమును దర్శించెదవా? మరిచిపోవు అలవాటు నీకున్నదా? నూతన సంవత్సర ప్రథమ దినము నుండి ఆఖరి దినము వరకు జరిగిన వృత్తాంతమంతయు నీకు జ్ఞాపకమున్నదా? ఆ సంఖ్యాక మానవ మేధస్సులను ప్రభావితము చేయు విధమున స్థానిక భాషా ప్రయోగమున ఈ పుస్తకము లేఖనముగా రచించబడెను. ఇది ఒక నూతనత్వముగా కనబడుచున్నను ఆరోగ్యవంతమును యథార్థములైన సువార్త పంక్తులు ఇందున్నవి. నీ యొక్క దిగాలు స్థితి నుండి నిన్ను నీవు మరలించుకొనెదవా? ఆనందజీవిగా జీవించుదునే వెర్రితనమునకు దూరముగా నుందువా? పొడుపు కథలు మరియు వాటి యొక్క వివరణలు చదివెదవా? లేని యెడల నీ ధ్యానములో నీవు మునిగిపోయెదవా? ఒకడు మబ్బులలో నిలిచి నీతో మాట్లాడుచుండగా నీవు వినుచున్నావా? నీవింకను నిద్రించకయే కలగనుచుంటివా? లేక ఒక్క క్షణమునందే నీవు నవ్వుచూను ఏడ్చుచు నుంటివా? నిన్ను నీవు పోగొట్టుకొని ఏ హానియు లేకుండా మరలా నిన్ను నీవు ఆకర్షణరహిత స్థితిలో నుంచుకొనుచున్నావా? నీ అంతట నీవే చదువుచున్నదేమియో తెలియకపోయినను చదివిన పంక్తులే చదువుచు నీవు ఆశీర్వదించబడితివో లేదో అను విషయమును తెలుసుకొంటివా? అయ్యో, అట్లైన ఇక్కడకు రమ్ము. వచ్చి నా పుస్తకమును నీ మస్తిష్కమును హృదయమును ఒక్కటిగా కలిపి చూడుము. థాంక్యూ.